గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను యేసుక్రీస్తు ప్రభువారు 6వ మాటగా శిలువలో పలికిన మాట ఏంటంటే సమాప్తమైనది. ఏమైనది? ఏమిటి సమాప్తమైనది? అర్థమవుతుందా? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. అందరూ సమాప్తమైనది అని చెబుతారు, కానీ ఏమి సమాప్తమైనది చెప్పరు కదా. ఏమి సమాప్తమైనది అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యేసు వారిని చూసి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై. అర్థమవుతుందా? ఏం చెప్పాడు ఆయన? నన్ను పంపిన వారిని చిత్తాన్ని నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. దేవుడు తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయనకు పని అయి ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలోనే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి ఏమొచ్చాడంట? ఎందుకు వచ్చాడంట? ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి రాలేదు. పరలోకంలో దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు. ఆ పనిని నెరవేర్చడానికి లోకానికి ఆయన వచ్చాడు. పరలోకం నుండి ఎక్కడికి దిగి వచ్చాడు? భూలోకానికి దిగి వచ్చాడు. అందుకే నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాడు. అర్థమవుతుందండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 9:4లో కూడా ఆ మాట రాస్తున్నాడు. చూడండి, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేస్తుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. అర్థమవుతుందా? పగలు ఉన్నంత వరకు దేవుడు ఆయన పని చేస్తాను. 33.5 సంవత్సరాలు ఆయన లోకం మీద బతికితే, ఆయన బ్రతికినంత కాలం దేవుడు పని చేస్తే బ్రతికాడు. తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. నిద్రపోయినట్టు మనం చదవము కదా. తండ్రి చిత్తం సువార్త నశించిపోతున్న వారిని బ్రతికి రక్షించడానికి రక్షించాడు. కుట్టి వారిని, చూపు లేని వారిని, ఏమండి, ఒక చీకట్లో బ్రతుకున్న వారిని అందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి పగలు ఉన్నంత వరకు ఏం చేశాడంట? పని చేశాడు. దేవుని యొక్క పని చేశాడు. అయితే రాత్రి వస్తున్నది, అది నువ్వు గ్రహించాలి. రాత్రి వస్తుంది, దాన్ని ఎవరు కూడా పని చేయలేరు. అర్థమవుతుంది? అందుకే నీకు రాత్రి రాకముందే పగలు ఉన్నంత వరకే నువ్వు పని చేయగలగాలి. ఏ పని? దేవుడి పని. అర్థం. అందుకే దేవుడు కూడా ఏం చేశాడు? పగలు ఉన్నంత వరకు 33.5 సంవత్సరం ఈ భూలోకంలో ఉన్నంత కాలం దేవుని యొక్క పని కోసం ఆయన ఏం చేశాడు? బ్రతికాడు అన్న చూస్తుంది. అందుకే యోహాను సువార్త 14:31లో కూడా మనం చూస్తాం. ఆ మాట చూడండి, ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుకున్నటకు నేను అలాగూ చేయుచున్నాను. అర్థమవుతుందా? ఎవరంట? తండ్రి ఏదైతే కుమారుడికి ఆజ్ఞాపించాడో అదే ఆయన ఈ లోకంలో కూడా నెరవేరుస్తూ వచ్చాడు. అందుకే 5 రొట్లు 2 చేపలు 12 మందికి ఏ రీతిగా పంచాడు తెలుసా? ఆకాశం ముందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేసడం బట్టి కదా. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ఇష్టం కాదు అదంతా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చూద్దాం రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని, భూమి మీద నేను నిన్ను. వండర్ఫుల్ మాట. ఏమంటే ఆయన తల్లి మరియమ్మ గర్భాన పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా ఆయన దేవుని యొక్క కార్యాన్ని చేశాడు. పాపులను రక్షించాడు, పాపాత్ములు ఉన్న వారిని బాగు చేశాడు, వారిని క్షమించి
దేవుని వైపుకు మళ్ళించాడు కనుక ఆయన వచ్చిన పని ఏం చేశాడు? సంపూర్తి చేసి ఈరోజు సగర్వంగా చెబుతున్నాడు, సమాప్తమైనది. తండ్రి, నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా చేశా. వెలుగులో చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించా, పాపంలో మగ్గిపోతున్న వారిని రక్షించా, ఇదిగో పాపానికి శాపానికి గుట్టం పెడుతున్న వారిని నీ కుమారులుగా చేశాను, నీ వారసత్వాన్ని వారు అదిపుచ్చుకోవడానికి వారికి నేనేమై ఉన్నాను? నువ్వు నాకు ఇచ్చిన ఒక పనిని సంపూర్ణంగా నెరవేర్చానని చెప్తున్నాడు. చూడండి, అందుకని అంటున్నాడు, చేటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతున్నాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు. వండర్ఫుల్ మాట, అర్థమవుతుంది. అందుకే సమాప్తమైనదంటే ఆయనకి ఏమొస్తుంది? ఇప్పుడు మహిమ అర్థమవుతుంది. ఆ మహిమతో నింపబడతాడు, మరలా మనందరికి తీర్పు తెచ్చడానికి వస్తాడు. అందుకే భూమి మీద ఆయనకి ఏ పని అయితే దేవుడు అప్పచెప్పాడో ఆ పనిని నెరవేర్చాడు. ఏంటి ఆ పని అంటే పాపమునకు చిత్తము కలుగజేయడము, పాపమునకు దేవుడే బలి అవ్వడము. అర్థమవుతుందా? అని ఎక్కడ కూడా ఆజ్ఞలు పాటిస్తూ దేవుడిని అడుగుజాడల్లో నడుస్తూ తన పనిని తాను నెరవేర్చాడు. ఇంకా చూడండి, అదే మాట చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 చూడండి. పాపం నుండి మనల్ని విడిపించాడంట దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి నేను యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమా ప్రభావములు. ఎక్కడి నుండి విడిపించాడు మనల్ని? పాపముల నుండి విడిపించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు విడిపించాడు అంట. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడ్డారో లేదో? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. విమోచకుడు సియోనులో వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించాడా లేదా? తొలగించి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను వారి పాపం నుండి రక్షించి మనలందరినీ రక్షించి సమాప్తమైనది అని పలుకుతున్నాడు. ఏ కార్యము సమాప్తమైనదయ్యా అంటే రక్షణ కార్యము సమాప్తమైనది. ఏ కార్యం సమాప్తమైనది? రక్షణ కార్యము సమాప్తమైనది. పాపానికి ఉన్నటువంటి ఆ శాపంని దేవుడు ఏం చేశాడు? తొలగించడం సమాప్తమైనది. మరణముకు ఉన్నటువంటి ముళ్ళు విరిచి మరణం ఏం చేశాడు? ఆయన సమాప్తం చేసేసాడు. ఇక మనిషికి మరణం లేదు, జీవాన్ని అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, మరణమును కూర్చున్నటువంటి నిశ్చయంత మానవుడికి లేకుండా దానిని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. అర్థంతో భూలోకంలో ప్రతి పనిని దేవుడు ఏం చేశాడు? తండ్రికి తనకు అప్పగించిన ప్రతి పనిను విమోచనకు వెళ్ళగా పాపం నుండి విడిపించి దేవునికి దాసులుగా చేసి చెడుతనం నుండి విడిపించి చెడు యుగం నుండి మనల్ని విడిపించాడు. అర్థమవుతుంది. ఏ యుగం నుండి నడిపించాడంట? చెడు యుగం నుండి నడిపించాడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉంది. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు కాలపు దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకొనిను దేవునికి యుగ యుగములకు మహిమ. అర్థమవుతుందండి? చెడు యుగం నుండి దుష్టకాలం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించి సమాప్తమైనదని విజయముతో కేక వేస్తా ఉన్నాడు. సమాప్తమైనది. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా చేశాను. మరణపు ముళ్ళును విరిచాను, పాపాన్ని
విడిపించాను, రక్షించాను, ప్రజలను రక్షించాను, ఇప్పుడు వారిని నీకు దాసులుగా చేశాను. అర్థమవుతుందా? ఆయన రక్షణ కార్యము సమాప్తమైనది. ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈరోజు నువ్వు కూడా నీకు ఒక పని అప్పచెప్పాడు, అది నువ్వు కూడా నెరవేర్చేవాడిగా ఉండాలి. భూలోకంలో పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధతను అనుగ్రహించి బ్రతికినట్లయితే నువ్వు కూడా దేవునితో ఉంటావు. దేవుడు నీకు ఇచ్చిన పని అదే, పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధంగా దేవుని సన్నిధానానికి రావడం, దేవుని సన్నిధానాన్ని ఏ పాపం లేకుండా ఆయనను ఆరాధించడం. కాబట్టి దేవుడు తనకిచ్చిన పని సంపూర్తిగా నిర్వర్తించి దేవుడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చి దేవునితో కూడా ఉందుము కాక. 7